అనగనగా ఒక ఊళ్ళో గోపాల్ అనే అబ్బాయి ఉండేవాడు. రోజు వాళ్ళ అమ్మ నాన్న మంచి స్నేహం గురించి చెప్తూ గోపాల్ వాళ్ళ నాన్న ఇలా అన్నారు: గోపాల్, నీ చుట్టూ ఉండే నీ స్నేహితులు ఎంచుకోవటం చాలా ముఖ్యం. వాడు మంచివాడైతే నువ్వు కూడా సరైన మార్గంలో వెళ్తావు అని అంటారు. వెంటనే వాళ్ళ అమ్మ, అవును బాబు, నిజాయితీగా తప్పప్పులను అర్థం చేసుకొని ఉన్నవాడిని ఎంచుకోవాలి. అప్పల్ గోపాల్, అమ్మ నాన్న, నేనెప్పుడు మంచి స్నేహితులను ఎంచుకోతాను అని అంటాడు. వాళ్ళ నాన్న మంచిది కానీ ఒక్కొక్కసారి మనం తెలియకుండా తప్పు దారికి వెళ్తాం, జాగ్రత్త అని అంటాడు. గోపాల్ బ్యాగ్ తరిగించుకొని బయలుదేరాడు. స్కూల్ కెళ్లే దారిలో గోపాల్ కి ఒక కొత్త అబ్బాయి కనిపించాడు. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి గోపాల్ ఇలా అన్నాడు: ఎవరు నువ్వు? నేను ఎప్పుడు చూడలేదే అని అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి, నా పేరు రమేష్, నేను ఈ ఊరికి కొత్తకొచ్చాను, నువ్వు నాతో స్నేహం చేస్తావా అని అడుగుతాడు. అప్పుడు గోపాల్, ఓ తప్పకుండా, నేనెప్పుడు స్కూల్ కి వెళ్తున్నాను, నువ్వే స్కూల్ కి వెళ్తావు అని అడుగుతాడు. అప్పుడు రమేష్ నవ్వుతూ, స్కూల్ కి వెళ్తాం అంత ముఖ్యమా? దానికంటే ఆడుకోతాం, సరదాగా వేటకి వెళ్తాం బాగుండేది కదా అని అంటాడు. అప్పుడు గోపాల్ ఆశ్చర్యంగా, నిజమా? కానీ నా అమ్మ నాన్న ఎప్పుడు స్కూల్ కి వెళ్ళమంటారే అని అంటారు. అప్పుడు రమేష్, అరే ఇప్పుడు అమ్మ నాన్న మాట తింటమక్కలేదు, అయినా జీవితం అంటే ఇప్పుడు చదువు బాధ్యతలు కాదు, అప్పుడప్పుడు ఇలాగా సరదాగా ఉన్నది అని అంటారు. దాని తర్వాత వాళ్ళిద్దరు స్కూల్ దాకా వెళ్ళారు. ఆపలికెళ్లే టైంలో రమేష్ గోపాల్ ని ఆపుతూ, ఒక్కరోజు స్కూల్ మనస్తేమెత్తి బయటకెళ్ళి ఆడుకోతాం పదా అని అంటారు. అప్పుడు గోపాల్ భయంగా టీచర్కి కాపు వచ్చి తన్నాడు. అప్పుడు రమేష్, మన అబద్ధాలు చెప్పి వెళ్తామా? అప్పుడు ఎవరు మనల్ని కనిపెట్టలేరు, మనం ఎంచక్క ఆడుకొని సాయంత్రం ఇంటికెళ్తాం అని అంటాడు. దానికి గోపాల్ కొంచెం ఆసిపోతే అదే అంటాడు. అది గోపాల్ కి బాగా నచ్చుతుంది. ఇంకా గోపాల్ కూడా స్కూల్ మానేసి బయట రమేష్ తో ఆడుకునేవాడు. అలా ఒకరోజు వాళ్ళు వెళ్తున్నప్పుడు రమేష్ కి మామిడి తోట కనిపిస్తుంది. అప్పుడు రమేష్ గోపాల్ తో, గోపాల్ మామిడి పళ్ళు ఉన్నాయో, మనం కొన్ని కోసుకోతామా అని అడుగుతాడు. దానికి రమేష్, అలా చేయటం దొంగతనం అంటాడు, అలా చేయొద్దు అని అంటాడు. దానికి రమేష్, చాలా మామిడి పళ్ళు ఉన్నాయి, కొన్ని కోస్తే ఏం కాదులే అని అంటాడు. సరే అని ఇద్దరు టైంకి వెళ్తాడు. ఎవరికి తెలియకుండా కోస్తుంటే తోట యజమాని చూసి గట్టి కలుస్తాడు. అప్పుడు తాత వాళ్ళతో, గోపాల్ ఇలా చేసావు అనుకోలేదు అని అంటాడు. దాంతో అర్థం చేసుకున్న గోపాల్, నన్ను క్షమించండి, తప్పైపోయింది, ఇంకోసారి ఇలా చేయను అంటాడు. రమేష్, ఇది పెద్ద విషయం కాదు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని తాత అన్నాడు. అప్పుడు తాత రమేష్ ని అలసిపోమిస్తాడు. తర్వాత గోపాల్ తో, చూడు గోపాల్, స్నేహం పై ప్రభావితం చేస్తాయి కాబట్టి మనం వాటికి దూరంగా ఉండాలి. చాలా పక్కులా చదివు అని అన్నాడు పెద్దలు. కాబట్టి స్నేహితులను ఎంచుకో అని చెప్పి పంపిస్తాడు. ఇంకెళ్ళిన తర్వాత గోపాల్ వాళ్ళతో జరిగిందంతా చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఉంటే వాడి మీద జీవితం ఆధారపడి ఉంటుంది, నువ్వు చట్టువాళ్ళతో అంటే నీలో ఉన్న కూడా చనిపోయింది, అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికీ ఇచ్చిపోయింది ఏమీ లేదు, ఎక్కడి నుంచినైనా మంచి వాళ్ళతో స్నేహం చేసి బాగుపడొచ్చు అని అంటారు. అప్పుడు గోపాల్, నిజమే నాన్న, ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉంటాను అని అంటారు. కాబట్టి చెడు సహవాసం మంచి వ్యక్తులను చేస్తుంది, కాబట్టి మంచి స్నేహితులను ఎంచుకోండి.